ఊహించని తీర్పు ఇచ్చారు హర్యానా ప్రజలు. ఓటింగ్ శాతం పెరిగింది, కానీ కాంగ్రెస్ సీట్లలో మాత్రం పెద్దగా మార్పు కనిపించలేదు. ప్రజల తీర్పుతో బిగ్ షాక్కి గురైంది కాంగ్రెస్. కుల సమీకరణాల విషయంలో కాంగ్రెస్ ఫెయిల్ అయింది అంటూ కూడా అక్కడ చర్చ జోరందుకుంది. జాట్లకు పెద్దపీట వేసింది కాంగ్రెస్. జాటేతర కులాలను తన వైపు తిప్పుకుంది బీజేపీ. పార్టీకి నష్టం చేశారు భూపేంద్ర సింగ్ హుడా, కుమారి శైలజా విభేదాలు. ఇదే కీలకమైన అంశం. ఎందుకంటే కుమారి శైలజాకు సంబంధించి దాదాపుగా ఒక 8 నుంచి 6 నుంచి 9 సీట్లు మాత్రమే, 6 నుంచి 9 టికెట్లు మాత్రమే దక్కించుకున్నారు. మిగతాదంతా భూపేంద్ర సింగ్ హుడా, దాంతోపాటు ఇటు రణదీప్ సింగ్ సూర్జేవాలా, వీళ్ళ అంశం కూడా ఇప్పుడు తెర మీదకి వస్తోంది. వీళ్ళ ముగ్గురికి మధ్య ఉన్న విభేదాలే అక్కడ పార్టీకి నష్టం చేకూర్చాయనేది ఇటు జాతీయ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. క్షేత్రస్థాయిలో సమిష్టిగా పని చేయలేదు పార్టీ శ్రేణులనే చర్చ ఇప్పుడు జోరందుకుంది. సైలెంట్గా గ్రౌండ్ వర్క్ చేసుకుని పోయింది బీజేపీ. లేకపోతే ఇటు బీజేపీ గెలుచుండే అవకాశాలకు సంబంధించి ఎట్లా ఉండేది అనేది తీవ్రమైన చర్చకు దారితీస్తుంటే అర్థం చేసుకోవచ్చు. మీరు కనుక గమనించుంటుంటే ఎగ్జిట్ పోల్స్ కూడా ఎక్కడా బీజేపీకి అనుకూలంగా ఇచ్చిన పరిస్థితి లేదు. మరీ ముఖ్యంగా హర్యానాకి సంబంధించి ఈరోజు మార్నింగ్ రిజల్ట్స్ వస్తున్న సందర్భంలో కూడా మీరు చూస్తే కనుక ఆ వేవ్ ఇటు కాంగ్రెస్ వైపు వెళ్ళింది. ఆ సందర్భంలో వాళ్ళు మిఠాయిలు తినిపించుకున్నారు. ఒక విధంగా చెప్పంటే పండగ వాతావరణం కనిపించింది. కానీ అక్కడక్కడి నుంచి వాతావరణం మారిపోతూ వచ్చింది. హర్యానాలో ఇటు కాంగ్రెస్కి గట్టిగానే ఎదురు దెబ్బ తగిలింది. ఎందుకు ఈ మాట అంటున్నారంటే కనుక కాంగ్రెస్ ఊహించలేదు హర్యానాలో. ఎందుకంటే దాదాపుగా 10 ఏళ్ల పాటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఉంది. ఇప్పుడు మేము కైవసం చేసుకుంటామంటూ కూడా చాలా ధీమాతో ఉండింది కాంగ్రెస్. రణదీప్ సింగ్ సూర్జేవాలా కావచ్చు, లేకపోతే కుమారి శైలజా కావచ్చు, లేకపోతే భూపేంద్ర సింగ్ హుడా, వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి ఎవరంటే ఎవరు ఇటువంటి డిస్కషన్స్ చాలా జోరందుకున్నాయి. ఇదే ఇక్కడ తీవ్రమైన చర్చకు దారి తీస్తోంది. కాంగ్రెస్ ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరు అనే అంశం మీద ఫోకస్ చేసింది తప్ప మరి ముఖ్యంగా హర్యానా కాంగ్రెస్ ముఖ్యమంత్రి మేమంటే అంటూ ఇక్కడ కొట్లాటకు వెళ్ళింది. పార్టీలోనే డిస్కషన్స్కి వెళ్ళాయి తప్ప దానికి మించి సమిష్టిగా ఇటు మాట్లాడలేదు, సమిష్టిగా గ్రౌండ్ వర్క్ చేయలేదు అనేది పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. ఇక్కడ కర్ణాటక అంశాన్ని ప్రస్తావించడం జరుగుతోంది. ఆ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఇటు ఢిల్లీలో కాంగ్రెస్కి సంబంధించి ఇటు జమ్మూ కాశ్మీర్ కావచ్చు, లేకపోతే హర్యానా కావచ్చు, రెండింటినీ కూడా పూర్తిగా క్లీన్ స్వీప్ చేస్తూ ఉంటూ కూడా చాలా స్ట్రాంగ్గానే వాయిస్ వినిపించింది కాంగ్రెస్. కానీ హర్యానా మాత్రం ఒక్క మాట మాత్రం వినిపిస్తోంది. ఇక్కడ బోర్లా పడింది, తమ ఊహలకు అతీతంగా ప్రజలు తీర్పు ఇచ్చారంటూ కూడా. కాంగ్రెస్ ఎటువంటి అంతర్మథనానికి లోనవుతోంది, ఎటువంటి ఆత్మ పరిశీలన చేసుకుంటోంది ఈ క్షణంలో? ఇక హర్యానా కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలే ప్రధానంగా కాంగ్రెస్ ని ముంచేశాయి అని చెప్పడానికి ఒక రీజన్ గా తెలుస్తుంది. మరి భారీగా దూసుకుపోతుంది అని భావించిన కాంగ్రెస్ కి ఇక్కడ ఊహించని విధంగా షాక్, దిమ్మ తిరిగే షాక్ అయితే తగిలింది చెప్పచ్చు. మరి ఈ నేపథ్యంలో ఇది ఒక చాలా పెద్ద, అంటే అసలు కాంగ్రెస్ చాలా మిస్టేక్స్ చేసుకున్నాం. గతంలో 5 ఎలక్షన్స్ విషయంలో కూడా కొన్ని మిస్టేక్స్ చేసింది. అదే మిస్టేక్స్ ఇప్పుడు చేసింది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి 2 వైపుల నుంచి దెబ్బ. ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి అంతర్గతంగా ఉన్న సమస్యలు, శైలజా గానీ, హుడ్డా గానీ, ఇంకా వీళ్ళందరూ కానీ అంతర్గతంగా వీళ్ళ మధ్య మరోవైపు ఏంటంటే సచిన్, వీళ్ళు అలయన్స్ పార్టీస్ తో సరిగ్గా ముందుకు కలిసి వెళ్ళలేకపోవటం, ఇది చాలా పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు సచిన్. ఎందుకంటే అలయన్స్ పార్టీస్ తో చాలా వరకు సఖ్యంగా లేకపోవటం అనేది ప్రధానంగా అలయన్స్ కి సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం. మరి దాంతో పాటు మిగతా పార్టీలు అన్ని కలుపుకొని వెళ్ళినట్టుగైతే కొంత బాగుండేది. వాళ్ళతో సఖ్యంగా లేకపోవడం అంటే ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు తీసుకుని ఉండుంటే ఏమైనా కలిసి వచ్చేదా? డెఫినెట్ గా. ఇప్పుడు ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే వీళ్ళు చాలా ఓవర్ స్మార్ట్ గా, ఓవర్ థింకింగ్ గా, ఓవర్ ఎస్టిమేట్ చేసేసారు. అంటే గ్యారంటీలు ఇప్పుడు తెలంగాణలో గానీ, కర్ణాటకలో గానీ, హిమాచల్ ప్రదేశ్ లో గ్యారంటీలు ఇచ్చారు. అదే తరహాలో ఇక్కడ 6 గ్యారంటీ స్కీమ్స్ కూడా రంగంలోకి దించారు. 6 గ్యారంటీలు ఎప్పుడు రంగంలోకి దించారో అప్పుడు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఏర్పడింది. అంటే బీజేపీకి ఈ గ్యారంటీ స్కీమ్స్ తో ప్రతి చోట కాంగ్రెస్ కొట్టేస్తుంది. వీటిని ఎలాగా అడ్డుకోవాలని చెప్పేసి అనుకున్నారు బీజేపీ కూడా ఒక వ్యూహాత్మకంగా ఇందులో ముందుకు వెళ్ళింది సచిన్. కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు తమకు లాభిస్తుంది అనేది ఒక పాయింట్ బీజేపీ క్యాచ్ చేసింది. ఆ పాయింట్ ని
వీళ్ళు క్యాచ్ అయిపోయాయి, దాన్ని సరిదిద్దుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. ఈ ఊడా గానీ శైలజ గానీ వీళ్ళందరి మధ్య ఉన్న సమస్యలన్నింటినీ సాల్వ్ చేసి వీళ్ళందరూ కూడా ఎవరికాలు ఇంటర్నల్ గా మేమే సీఎం అన్న దీనిలో ఎవరికాలుగా వెళ్ళారు. ఒకళ్ళని తొక్కేసేందుకు ఒకళ్ళు అలాగే రకంగా అనుకుని మొత్తంగా కాంగ్రెస్ పార్టీని తొక్కేసేటట్టుగా చేసి పారేశారు. కాంగ్రెస్ పార్టీని మట్టిగా ఇచ్చేశారు. అది ఒక పెద్ద ప్రాబ్లం కాంగ్రెస్ పార్టీలో. దాన్ని పసిగట్టి వాళ్ళ మధ్య సంయోజ్యం చేకూర్చి వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడంలో రాహుల్ గాంధీ తీవ్రంగా విఫలమయ్యారనేది ఫస్ట్ పాయింట్ సచిన్. హర్యానా కాంగ్రెస్ లో కాంగ్రెస్ ఓడిపోవడానికి అంటే అద్భుతమైన గ్యారంటీస్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఈ అద్భుతమైన గ్యారంటీస్ తోనే తెలంగాణ గెలిచారు, కర్ణాటక గెలిచారు, హిమాచల్ గెలిచారు. మరి ఇక్కడ కూడా గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా రామకృష్ణ మీరు అన్నట్టుగా ఒక అంశాన్ని అయితే మాత్రం తెర మీదకి తీసుకురావడం జరుగుతోంది. ఉత్తరాదిన ప్రిపేర్ అయిన ఫార్ములాను దక్షిణాదిలో ఎగ్జిక్యూట్ చేయగలిగింది, కానీ దక్షిణాదిలో సక్సెస్ అయిన ఫార్ములాను మళ్ళీ అక్కడ ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయింది అనేది వినిపిస్తుంది. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఈ 6 గ్యారంటీలు ఉత్తరాదిలో వాటి ప్లానింగ్ సంబంధించి జరిగినప్పటికీ దక్షిణాదిలో వాటిని ఎగ్జిక్యూట్ చేశారు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరనేది ఆఖరి నిమిషం వరకు కూడా తెలియలేదు. ఇటు తెలంగాణ కావచ్చు లేకపోతే కర్ణాటక కావచ్చు. కానీ ఇప్పుడు అదే ఈక్వేషన్ అక్కడ ఫాలో చేస్తుంది. కానీ ముఖ్యమంత్రి ఆమె అంశం అక్కడ చిచ్చు రాజేసిందనే చర్చ జోరందుకుంటోంది. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది, కాంగ్రెస్ ఏమనుకుంటోంది రామకృష్ణ? కాంగ్రెస్ అంతర మదనంలో పడిపోయింది, ఒక్కసారిగా కుప్పకూలిపోయింది కాంగ్రెస్ పార్టీ. చాలా వరకు ఆశలు పెట్టుకుంది. ఈ ఒక్క హర్యానాలో కానీ గెలిచినట్టుగైతే ఈ ఎఫెక్ట్ టోటల్ నార్త్ ఇండియా మీద మొత్తం చూపించుండేది. టోటల్ గా బీజేపీకి కాంగ్రెస్ కి మధ్య దీన్ని మరి కేవలం 49 స్థానాలకి ఈ బీజేపీ ఇవ్వడం, 36 స్థానాలతో కాంగ్రెస్ ప్రతికూల పడటం జరిగింది. మరి ఇంకొక 10 స్థానాలు కానీ వచ్చినట్టుగా అయితే ముందుకు గెలుచుకున్నట్టుగైతే మాత్రం కొంత బాగుండేది. అలాగే జాట్లు చాలా కోలుకోలేని దెబ్బతీశారు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి తెలుస్తుంది. రైట్ రామకృష్ణ, ఒకసారి లైవ్లో ప్రయత్నించండి. ఇదే అంశానికి సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. And what we have seen today in Haryana is, I think, a victory for manipulation, a victory for subverting the will of the people, and it's a defeat for transparent democratic processes. So I will only say this, but the chapter on Haryana is not complete. It will continue. The chapter in Jammu and Kashmir, of course, there will be a coalition government, and as I said till yesterday, various attempts were being made to ensure that the majority will not come to INC-NC coalition, but the people of Jammu and Kashmir have given a very clear mandate for this coalition government. Thank you. सर मेरा सवाल सर आपको नहीं लगता कि आप ये कह रहे हैं कि जम्मू कश्मीर के अंदर कोalition को मैंडेट मिला, लेकिन 38 सीटों में से कांग्रेस सिर्फ 6 जीत पाई है, 6 पे ही आगे चल गई है, आप लोगों के खाते में उतनी आई, वहाँ पर एज ए पार्टी आप लोगों को नुकसान हुआ है। और आपके जो कोलिशन पार्टनर्स हैं शिवसेना की तरफ से जो की सांसद हैं, उन्होंने कहा जहाँ पर भी कांग्रेस की बीजेपी से सीधी लड़ाई होती है वहाँ पर कांग्रेस उनको नहीं हरा पाती, अलायंस के साथ ही हरा पाती है। और हरियाणा में आपको लगता नहीं कि इन फाइटिंग का नुकसान हुआ? 16 आपके सिटिंग विधायक जो है वो चुनाव हारे हैं, उस पर क्या कहेंगे? हरियाणा के बारे में जो कुछ हमें विश्लेषण करना है ज़रूर हम करेंगे, पर पहली बात हमें इलेक्शन कमीशन तक जो शिकायतें आ रही हैं अलग अलग ज़िलों से वो पहुंचाना है। हमने क्या किया, क्या नहीं किया, गलती कहाँ हुई, इसका विश्लेषण ज़रूर होगा, इस पर चिंतन ज़रूर होगा, बहस ज़रूर होगी, एक समिति का भी गठन होगा। ये प्रथा रहा है कांग्रेस पार्टी में, और सबसे बातचीत करके ही ये विश्लेषण होगा। पर अभी विश्लेषण का वक्त नहीं है। अभी सबसे महत्वपूर्ण बात यह है कि हमसे जीत छीना गया।
तंत्रों का दुरुइस्तेमाल हुआ है, दुरुपयोग हुआ है, और लोगों की जो भावना थी, और सबने ये महसूस किया कि ज़मीनी हकीकत बदलाव के पक्ष में था, परिवर्तन के पक्ष में था, और आज वो परिणाम जो आया है उसको नहीं दर्शाता। तो प्राथमिकता हमारे लिए ये है, विश्लेषण ज़रूर होगा। जम्मू के बारे में जो आपने सवाल किया, मैं स्वीकारता हूँ कि हमारा प्रदर्शन जम्मू में और बेहतर होना चाहिए था। इसके भी कुछ कारण हैं, उस पर भी चिंतन होगा, विचार विमर्श ज़रूर होगा। पर महाराष्ट्र में मैं याद दिलाना चाहता हूँ कि लोकसभा चुनाव में कांग्रेस पार्टी पहले स्थान पर था, और गठबंधन का एक धर्म होता है, जो हमारे आपस की बात होती है, हम एक दूसरे से बोलते हैं।